महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి సంబంధించుద్దాం. మీనరాశి వారికి సంబంధించి చూస్తే తృతీయంలో రవి, అలాగే చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కేతు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఎప్పుడైతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో జనరల్గా ఏంటంటే మే 11వ తారీఖు ముందు వరకు కూడా కుజ శనుల యొక్క యుతి రాశిలో ఉండటం. సో శని మామూలుగా రాశిలో ఉంటేనే ఒక రకమైన ఇది ఏలినాటి శని సెకండ్ ఫేజ్, అలాంటిది కుజుడు కూడా అక్కడ కలవటం, కుజ శనులు ఇద్దరు కలిస్తే ఓవర్ ఫ్రస్ట్రేషన్ అనేది జనరల్గానే వస్తుంది. సో అలాగే ఆ కుజ శనుల యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండటం వల్ల మన ఎత్తి మీదకి వచ్చిన ఫ్రస్ట్రేషన్ని డైరెక్ట్ ఎదుటోళ్ళ మీద ఎక్కువ చూపిస్తాం. సో దీనివల్ల వ్యాపార పరంగా కానీ అండ్ చాలా సందర్భాల్లో మన మైండ్లో కొంచెం స్టెబిలైజేషన్గా మనం ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా కూడా సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మనకి సో కొంచెం షార్ట్ టెంపర్డ్ ప్లానెట్ కుజుడు అలాగే శని లాంటి ప్లానెట్ రెండు ఉండటం వల్ల కొంచెం మానసిక స్థిమితం లేకపోవటం. అలాంటి సిచ్యువేషన్స్లో గత వారం అంతా మనం చూస్తే కనుక 17వ తారీఖు ముందు వారం అంతా కూడా ఇక్కడ మనకి రవి కుజులు ఇద్దరు కూడా సెకండ్ హౌస్లోనే కంజెక్ట్ అయి ఉన్నారు. సో హౌస్ ఆఫ్ ఫైనాన్స్. సో ఆర్థికపరమైన విషయాల్లో గత వారం కూడా ఇప్పుడు డ్రైనేజ్ ఎక్కువగా ఏర్పడటం అండ్ సమ్వాట్ బిట్ రిలాక్సేషన్. రవి ఈ వారం నుంచి వీళ్ళకి తృతీయ స్థానంలోకి వస్తున్నారు, బుధుడు కూడా తృతీయ స్థానంలోకి వచ్చారు, శుక్రుడు కూడా చతుర్థ స్థానంలోకి మారారు. సో ఏదైనా మే 11 ముందు ఉన్న ఫ్రస్ట్రేషను అలాగే ఫైనాన్షియల్ డ్రైనెస్ వీటన్నిటికీ చాలా వరకు కూడా సరైన కొంచెం మనకి కమ్యూనికేషనల్ ర్యాష్నెస్కి సంబంధించిన అనేకమైన విషయాల్లో కొంచెం మనకి స్వాంతన అనేది లభించే ఆస్కారాలు ఉన్నాయి. రవి ఇక్కడ మనం చూస్తే కనుక 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. చంద్రుడు తృతీయంలో యోగిస్తారు, రవి తృతీయంలో యోగిస్తారు. సో ఎప్పుడైతే పరాక్రమ స్థానంలోకి చంద్రుడు, రవి లాంటి ప్లానెట్స్ వచ్చాయో చాలా తక్కువ ఎఫర్ట్తో చాలా వరకు కూడా మన కష్టాన్ని తగ్గించి మనం పనిచేయడానికి సంబంధించిన స్ట్రెంగ్త్ని రవి మనకి ఇస్తాడు. చంద్రుడు కూడా పరాక్రమ స్థానంలో యోగిస్తాడు కాబట్టి దానికి తగ్గ మంచి విల్ పవర్ని మైండ్ని ఇస్తాడు. కాబట్టి వారం ప్రారంభంలో ఇనిషియేట్ చేసుకునే ప్రతి విషయాన్ని కూడా మంచి విల్ పవర్తో, పరాక్రమంతో, మనం మంచి ధైర్యంతో, సాహసంతో వాటిని మనం ఫినిష్ చేసే ఆస్కారాలు ఉంటాయి. మంగళ బుధవారంలో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఉన్నారు అక్కడ, రాశ్యాధిపతి అక్కడ ఉన్నారు. సో అలాగే ఇక్కడ శుక్రుడు కూడా ఈ వారం నుంచి ఉన్నారు. సో శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. జనరల్గా చతుర్థ స్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్తో శుక్రుడు కూడా కలవడం, అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క స్థితి
యాక్చువల్గా హౌస్ ఆఫ్ హ్యాపీనెస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి, డొమెస్టికల్లో ఇన్నర్ పీస్కి సంబంధించి. గురుడు జనరల్గా చాలా మానసికమైన స్ట్రెస్ ఇస్తాడు ప్రొఫెషన్ పరంగా, స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో. ఇలాంటి సమయంలో శుక్రుడి యొక్క ట్రాన్సిట్ కొంతవరకు బ్యాలెన్స్ చేస్తా, మంచి ప్లెజెంట్నెస్ ఇస్తా, హ్యాపీనెస్ విషయంలో కానీ, డొమెస్టికల్ విషయాల్లో కానీ, కొన్ని కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ విషయాల్లో కానీ చాలా వరకు శుక్రుడి యొక్క సంచారం మనకి కొంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అక్కడ. అలాగే గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హౌస్ చంద్రుడిది. జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో పంచమ స్థానంలో చంద్రుడు యోగించకపోవచ్చు. సో కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, సో ఒక రకమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ మీరు ముందుకు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు గురు శుక్రవారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుడు, కేతు జనరల్గా షష్టమంలో యోగిస్తారు, చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు. ఆ రాశియాధిపతి రవి కూడా వెళ్ళి తృతీయంలో ఉన్నాడు, ఆయన కూడా బాగా యోగిస్తున్నాడు. 3, 6 పాపస్థానాలు ఏవైతే ఉన్నాయో ఉపచయ స్థానాల్లో 2 పాపగ్రహాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ షష్టమంలో ఉన్న కేతు కానీ, అదే రాశియాధిపతి తృతీయంలో ఉంటాం కానీ డెఫినెట్గా పాపస్థానంలో ఈ గ్రహాలు యోగించడం వల్ల ఎంతటి మొండిదైన పన్నైనా అతి సులువుగా దానికి తగ్గట్టుగా మీరు కూడా రిటార్ట్గా సమాధానం చెప్పగలిగే శక్తి, అంత ఇది స్టామినా మీకు ఈ స్థానంలో ఉన్న ఆ పాపగ్రహాలు ఇస్తున్నాయి. సో కాబట్టి ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక ఏలినాటి శని యొక్క సంచారం రాశిలో ఉండటం. సో కాబట్టి డెఫినెట్గా నీలాంజన సమావాసం చదువుకుండా నెత్తి మీదే శని ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం చాలా చాలా మంచిది. కుజుడి యొక్క సంచారం కూడా మారింది. కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, వాక్ స్థానంలో, బట్ ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి నథింగ్ టు వరీ. బట్ ఏంటంటే సమ్ వర్డ్స్ విషయంలో మార్స్ ఇస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లానెట్ కాబట్టి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం కూడా జనాలకు ఇష్టం ఉండదు. బట్ ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి నిజమే కదా మాట్లాడుతున్నాడు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అనిపిస్తుంది. సో అలాగే కుజుడు ద్వితీయ స్థానంలో అంత నెగిటివ్ ఏం చేయడు, గత వారంలో ఉన్నంత ఫైనాన్షియల్ డ్రైనెస్ ఏం చేయరు. కానీ అయితే గురుడి యొక్క అర్ధాష్టమ సంచారం వల్ల మానసిక స్థిమితము, స్థిరత్వంలో కొంచెం చాలా ఇబ్బందులు ఎదురవటం. ఇక్కడ దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. 1000 స్థానంలో ఉన్న రాహు మెయిన్గా, ఈ 1000 స్థానంలో ఉన్న రాహు నిద్రపోనేవాడు అనవసరం ఖర్చులని చేయిస్తుంటాడు. కాబట్టి ఈ 1000 స్థానంలో ఉన్న రాహుకి కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం, దుర్గామాత ఆరాధన చేసుకుంటూ వెళ్తే చక్కగా ఇంకా మంచి బెనిఫిట్ఫుల్గా ఈ వారం మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మొత్తంగా 12 రాశుల వరకు సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.